ఫ్రెండ్స్, చంద్రబాబు సంచలన నిర్ణయం డిఎస్సి నోటిఫికేషన్ రద్దు. ఈ విషయాన్ని తెలుసుకునే ముందు వీడియో మీరు కంప్లీట్గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇన్ఫర్మేషన్ అనేది మనం చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోతాం. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికలు ముగించుకుని కొత్త ప్రభుత్వం కొలువు తీరింది. గురువారం అధికారికంగా ఆంధ్రప్రదేశ్కు 4వసారి నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి సీఎం బాధ్యతలు కూడా స్వీకరించారు. ఇక ఎన్నికల హామీలో భాగంగా చంద్రబాబు తొలి సంతకం మెగా డిఎస్సిపై పెడతానని హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. అందులో భాగంగానే మెగా డిఎస్సిపై తొలి సంతకం పెట్టారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. అయితే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 16,340 టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించిన మెగా డిఎస్సి నోటిఫికేషన్ త్వరలో విడుదల చేయనుంది రాష్ట్ర ప్రభుత్వం. కాగా వైసీపీ ప్రభుత్వం హయాంలో 6,100 పోస్టులతో ఇచ్చిన డిఎస్సిని నూతన ప్రభుత్వం రద్దు చేయనుంది. 16,347 ఉద్యోగాలతో మెగా డిఎస్సిపై సీఎం చంద్రబాబు సంతకం పెట్టడంతో త్వరలోనే ఆ మేరకు కొత్త నోటిఫికేషన్ ఇవ్వనుంది. అయితే గత డిఎస్సికి దరఖాస్తు చేసుకున్న 4,27,487 మంది మళ్ళీ అప్లై చేసుకోవాల్సిన అవసరం ఉండదు. కొత్తగా ఏ జిల్లాకైనా అప్లై చేసుకోవాలనుకుంటే అవకాశం కల్పిస్తారు. విధి విధానాలపై త్వరలోనే నిర్ణయం వెలువడుతుంది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం గురువారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఏడాది డిసెంబర్ 31 నాటికి డిఎస్సి పోస్టులు భర్తీ ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇప్పుడు వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.